Joy University, best emerging university in South India. For admissions, contact. అది మాత్రం నిజమే. సెకండ్ ఇంటికి వచ్చే కోడలు ఖచ్చితంగా బాగుండాలి. బాగుంటేనే ఇల్లంతా బాగుంటది. అందరు కలిసి ఉండాలంటే ఖచ్చితంగా సెకండ్ వచ్చే కోడలు బాగుండాలి. మీకు ఆ ప్రెషర్ కూడా ఉండుంటది కదండి. ఇప్పుడు వీళ్ళందరిలో కలిసిపోవాలి, నేను పెద్ద ఫ్యామిలీ మాది, ఇలా భయం ఏమైనా ఉండేది అప్పుడు? అంటే మా ఫ్యామిలీ కూడా పెద్దదే కదా, నాకు అట్లా చాలా అలవాటు అయిపోయింది. అంటే మా ఇంట్లో అట్లా లేదు కదా, అన్న వాళ్ళు, వదినే వాళ్ళు, అమ్మ డాడీ, ఫ్యామిలీ పెద్దది కదా. ఆ ఫ్యామిలీ నుంచి ఈ పెద్ద ఫ్యామిలీకి వచ్చినాయి కదా, అట్లా ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంటా. మాకు కూడా అంతే ఏం అనిపించలే. అంటే ఒక అన్నోన్ పర్సన్ కొత్తగా వచ్చి, ఇప్పుడు మా ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు వదినది వదిన అన్నప్పుడు నా క్లాస్మేట్ తాను, క్లాస్మేట్ కాబట్టి ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి అంత ఏం అనిపించలేదు. జ్యోతి మా బావకి ఇచ్చేసినాం కాబట్టి అట్లా నడిచిపోయింది. ఈ మొక్కతే కొత్తది అన్నోన్ పర్సన్ మన ఫ్యామిలీలోకి ఎంట్రీ అయింది, ఎట్లుంటుందో అని చాలా అనిపించింది. అసలు వచ్చిన విషయం కూడా మాకు ఎవరు తెలియదు, అంత సింపుల్ ఉండిపోయింది. అంటే ఫస్ట్ అక్క ఫ్యామిలీలో అందరితోటి కలిసిపోయింది. అత్తమ్మ, మామయ్య, బావాలు ఏ చెప్పినా తను వింటది, మంచి ఉంటది. కానీ నెక్స్ట్ వచ్చే అమ్మ ఎట్లుంటది, ఫ్యామిలీ విడగొడుతుందా, మంచి ఉంటది అని కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటది. నా విషయంలో అయితే వాళ్ళు అట్లా టెన్షన్ పడ్డారంట, మంచి ఉంటుందో లేదో, గొడవలు అయితే విడిపోతామని. కానీ ఒక 6 months వరకు అబ్జర్వ్ చేసిర్రు నన్ను కూడా, మంచి ఉంటదా, ఎట్లా గొడవలు ఎట్లా అయితే అని. అత్తమ్మ చాలా ఏమన్నా చెడు జరగబోతున్నా ఏమైనా ఉన్నా కానీ ముందే పసిగట్టి మా అమ్మ అట్లా కాదు బిడ్డ, ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అని చెప్పేసి ముందే చెప్పేస్తుండే. అది ఎవరికైనా సరే మా అమ్మ మాటలో నడుచుకున్నాం కాబట్టి ఇప్పటికి స్టిల్ ఇప్పటి వరకు ఇలానే ఉన్నాం. మిస్ అవుతారా అమ్మని? చాలా. మీరు ఎక్కువ మిస్ అవుతున్నారా? అంటే నాకు తనతో అత్తమ్మతో అయితే ఒక 1 year మా ఇద్దరిది. అక్క అత్తమ్మ వాళ్ళంటే చాలా సంవత్సరాలు. కానీ ఇప్పటికైనా నాకు అనిపిస్తుంది అత్తమ్మ ఉంటే బాగుంటది. ఈ 1 year లో ఎలా ఉండేవాళ్ళు మీతోటి? మీ అత్తమ్మ రిలేషన్ ఎలా ఉండేది? అంటే చాలా తక్కువ. అంటే అత్తమ్మ డ్యూటీకి వెళ్ళిపోతుండే, ఎక్కువ అక్కతోటే ఉంటుండే. ఏదైనా అక్క నేను షేర్ చేసుకుంటుండే. నేను మా వాళ్ళ ఇంటి అంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఫస్ట్ అక్క నేను ఇంటికి వెళ్తా, అత్తమ్మతోటి చెప్పు అంటే తినకేం చెప్పకపోతుండే నేను ఇంటికి పోతా అని. ఫస్ట్ అక్కకి చెప్పి అక్క అత్తమ్మతోటి చెప్తే అత్తమ్మ అప్పుడు చెప్తుండే, శిరీషని ఆ ఇంటి దగ్గర దింపిరా, తను 2 రోజులు ఉండొస్తుందంట అని చెప్తే అప్పుడు మా అమ్మ చెప్తే నాకు తెలుసు. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రైవసీ అని, జాయింట్ ఫ్యామిలీ అట్లా డైరెక్ట్ వచ్చి చెప్పడానికి అలా ఉండదు, ఫ్రీడమ్ ఇట్లా రావాలి. అంటే ఎక్కువ నేను పెళ్లి చేసుకొని వెళ్ళినప్పటి నుంచి అన్ని అక్క అంటే అత్తమ్మ ఉంటే అత్తమ్మ చెప్తుండే. కానీ అప్పుడు మా అమ్మాయికి హెల్త్ బాగాలే, నాకు అంతేం తెలియదు కదా, కొత్తగా వెళ్ళిన ఈ అక్కనే చూసుకుంటే ఆమె ఎట్లా చూసుకుంటుందో నేను ఆమెను చూసి నేర్చుకొని నేను కూడా అదే అట్లానే ఉంటుండే. ఓకే, తోడికోడళ్ళు అనగానే తోడికోడళ్ళకి పడడం, కలిసి ఉండడం అనేది అసలు జరగని పని. కలిసి చాలా మంది విడిపోయిన వాళ్ళు అన్నదమ్ముళ్ళు అట్లున్నారు, కానీ మేము అట్లా అదేం లేదు. అంటే చిన్న చిన్నవి వస్తాయి నార్మల్ గా, ఎట్లా అంత మంచి ఎవరు ఉంటారు, కొన్ని వస్తాయి కానీ ఒక గంటనే, అది కూడా అంతేనా? మాట్లాడుకుంటారు ఇద్దరు? నేనేం కోప్పడ్డా అక్క వచ్చి నాతో మాట్లాడు, అక్క కోప్పడ్డా నేను పోయి మాట్లాడతా. కానీ మా మధ్యలోనే ఉంటది కానీ వీళ్ళ దాకా మేము ఇప్పుడే అనుకుంటామా. ఇదే విషయం ఇందాక ఎగ్జాక్ట్ స్వప్న గారు సేమ్ చెప్పినారు తెలుసా, సేమ్ మా ఇద్దరి మధ్యనే ఉంటది తప్ప మూడో వ్యక్తి దగ్గరికి పోదాను. నేను అందుకే సపరేట్ గా మళ్ళీ అడిగాను. ఇంట్లో ఎక్కువ శాతం అక్క నేను పిల్లలం ఉంటే షెడ్ దగ్గరికి అటు ఇటు వాళ్ళు వెళ్తారు కదా, ఇక వాళ్ళకి ఏదో టెన్షన్ ఉండే వచ్చి మేము ఇట్లా అనుకున్నాం అట్లా అనుకున్నాం చెప్పడం ఎందుకు. అక్క నేను అనుకుని తను నేను ఒక సాల్వ్ చేసేసుకుని అట్లా ఇంతలోనే ఉండిపోతాం మేము. ఆయన కూడా ఇప్పుడే తెలిసింది బాబు. అంటే మేము గొడవ పడ్డట్టు మేము ఫేస్ అట్లా ఏమి ఉండయి, నార్మల్ గా ఉంటాం. మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి అంతేనా? అక్క చెల్లెలు మాదిరే ఉంటారా? సొంత అక్క చెల్లెల్లా ఉంటారా? అప్పుడప్పుడు అక్క కదా కొంచెం చెల్లి తగ్గుండాలి ఇట్లా ఏమైనా ఉంటుందా తోడికోడలు అంటే? అట్లా ఏముండదు. తను అక్క అన్ని విషయాలు తెలుసు, పెద్ద కదా, ఏదైనా అక్క చూసుకుంటది. అంటే అక్క నాకు చెప్పేటి అన్ని చెప్తుంది, ఇద్దరం కలిసి చేసుకుంటాం వర్క్. అయితే కొన్ని ఫంక్షన్ కట్టి ఇటు వెళ్ళాల్సినవి అక్క బావ వాళ్ళు అటెండ్ అవుతారు, ఇక మేము తప్పక పోవాల్సి వస్తే అట్లా వెళ్ళాల్సి వస్తే వెళ్తారు. కానీ జాయింట్ ఫ్యామిలీ తెలిసిపోయింది. మేమిద్దరం వెళ్ళాం అనుకో, అన్న వదిలేరు అని అడుగుతాం, వాళ్ళిద్దరు వెళ్ళి అనుకో అయ్యా మీ తమ్ముడు పడతలేని వాళ్ళని అడుగుతారు. అంటే అందరికి తెలిసిపోయింది, ఎక్కడ పోయినా మేము జాయింట్ గానే వెళ్తాం. అన్ని వీడియోల్లో ఎక్కడున్నా కూడా కలిసే ఉంటారు, కలిసే కనిపిస్తారు. ఒకరి వీడియోలో ఒకరి ఛానల్లో ఇంకొకరు వచ్చి ఓపెనింగ్ చెప్తుంటుంది, ఇంట్రడక్షన్. అంటే మా పేరుకి మట్టుకే శిరీష శేఖర్, స్వప్న అంత ఒకటే కాబట్టి
యాక్చువల్లీ అదో బోర్డు వస్తుంది మనకు, సిల్వర్ బటన్, ప్లే బటన్. సిల్వర్ సో దానిపైన మా పేరు కూడా రావాలని మాకే సెపరేట్ ఛానల్ పెట్టాం. అట్లాని మేమేదో సెపరేట్ ఛానల్ పెట్టుకున్నట్టు చాలా మంది ఛానల్ పెట్టమని కొంతమంది అన్నారు. పెట్టాక మీరు విడిపోయారని కొంతమంది కామెంట్ పెట్టారు. అట్లా అనుకుంటున్నట్టు కానీ మనమంతా ఒకటే ఉంటాం కదా, అన్ని ఛానల్ మనయే కదా, అన్ని హ్యాండిల్ చేసేది నేనే, సో ఉండని అన్నట్టుగానే అట్లా ఒక పేరు కోసం మట్టుకే సపరేట్ సిరీస్ శేఖర్ వ్లాగ్స్ అని పెట్టాం. ఓకే అంతే. కాదు, కామెంట్స్ విషయానికి వస్తే మిమ్మల్ని బాగా పొగుడుతున్నట్టున్నారు ఈ మధ్య, తెగ పొగిడేస్తున్నారు, ఏం చేసినా పొగుడుతున్నారు కదా. శిరీష పాపం అమాయకంగా ఉంటది, శిరీషని మాట్లాడనివ్వండి, మిమ్మల్ని ఎవరైనా మాట్లాడనివ్వకుండా తొక్కేస్తున్నారా? చెప్పండి, మనం పోటీ చేద్దాం, పోరాడదాం మీకోసం. నేను చాలా మటుకు చెప్పిన, అక్క లేనప్పుడు గానీ ఏదైనా సరే నువ్వు మాట్లాడితే కానీ నీకు కూడా ఒక అవగాహన వస్తుంది. అంటే చాలా సార్లు కెమెరా పెడితే భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా భయం, ఏమనుకుంటారో అనే ఒక భయం, ఆ భయం అనేది పక్కన పెడితే ఎందుకు ఎవరేమనుకుంటారు, ఎవరు అనుకునేది ఎవరు అట్లేం లేదు. కొంచెం నాకే కెమెరా ముందైనా కొంచెం టెన్షన్. నేను అక్కతోటి వీడియో తీయడంలో నేను ఎన్నుకుంటా కదా, అక్కని క్వశ్చన్స్ వేసి అక్కతోటి మాట్లాడితే అట్లా మంచిగా ఫ్రీ ఉంటా. ఇక నాకు వీడియో పెట్టి నాకు ఫోన్ నా ముందుంది అనుకో టెన్షన్ అయిపోతుంది, ఏం మాట్లాడాలి ఏం చెప్పాలని కొంచెం తడబడిపోతుంటా. అందుకే మిమ్మల్ని మాట్లాడించట్లేదు, లేకపోతే శిరీష ఛానల్ పెట్టుకున్నా కూడా మాట్లాడట్లేదు చెప్పిన. నాకు కొంచెం టెన్షన్ భయం ఉంటది కాబట్టి నేను అంత ఎక్కువ మాట్లాడలేను. ఇక అక్క వాళ్ళకంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అలవాటు కదా, వాళ్ళకి కొంచెం వస్తది, నాకు ఇంకా కొద్దిగా అలవాటు కాలే. ఇప్పుడు పర్లేదు, కొంచెం మాట్లాడతా, వీడియో తీయగలుగుతా, నేను కూడా మాట్లాడుతుంటా. అవునా? కానీ పాపం స్వప్నక్కను కూడా తిడుతున్నట్టున్నారు కదా, శిరీషని మాట్లాడనివ్వండి, శిరీషని చూసుకోండి, ఎప్పుడు మీకేనా మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని స్వప్నక్క చాలా పెడతారు. కానీ అవన్నీ ఏం పట్టించుకోము మేము. ఇక కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ ఒక టైం తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అలా మేము కామెంట్స్ కి రిప్లై అప్పుడు ఇచ్చేస్తాం అందరికి. కానీ బాధ వేస్తుంది కదా, అసలు మేమిద్దరం బానే ఉన్నాం, మీకు ఎందుకు బాధ అని ఉంటది కదా. అట్లాంటి ఏం పట్టించుకోము, పట్టించుకుంటేనే అన్ని పట్టించుకుంటారు కదా, పట్టించుకోకపోతే మన చెవి దగ్గర రాదు, వదిలేస్తాం. చూస్తాము, చదువుతాము, వదిలేస్తాం. అది పట్టించుకున్నాం అనుకో మేము ఇలా ఉండే వాళ్ళం కాదు కదా. అది కూడా నిజమే కదా, ఇంత కలిసి ఉండాలంటే ఎవరిని పట్టించుకోకుండా మనకి మనమేందో మనము మంచిగా ఉంటే సరిపోతుంది. మీ అన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలరు శేఖర్ గారు? ఒక మాటలో ఏం చెప్పగలుగుతాం చెప్పలేము, ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి మనతో జర్నీ కాబట్టి ఏం చెప్పలేము. ప్రతిదీ కలిసే చేశారా చిన్నప్పటి నుంచి? ఆల్మోస్ట్ చదువుకోవడం గానీ లేకపోతే తినడం? మన నాకన్నా 4 years డిఫరెన్స్. ఓకే, నాకన్నా మన 4 years పెద్ద. కలిసి ఉండడం అంటే ఇప్పుడు పెళ్ళయింది ఇంకా కూడా మీరు కలిసే ఉంటున్నారు, ఫ్యామిలీ సేమ్ ఉంటది, చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు కదా ఉమ్మడి కుటుంబం మీది. మీ అన్న ఏం చేస్తున్నాడు, ఆయన అదే రాముడు లక్ష్మణ్ అంటే ఆయన అడుగు జాడల్లో ఈయన నడుస్తుంటారు కదా, స్వామి గారు అడుగులో నడుస్తుంటారు అట్లా, అంతేనా? అంతేనా? అది నిజమే. నెక్స్ట్ పని చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బావతోటి డిస్కషన్ అయినాక ఇది కరెక్టా కాదా, ఈ పని చెయ్యన్నా వద్దా అని మేము ఫ్యామిలీ అందరం డిస్కషన్ చేసి ఆ పని చేస్తాం. ఏ పని అయినా సరే బావా ఈ బావా వాళ్ళు ఫస్ట్ డిస్కషన్ చేస్తారు, తర్వాత మా దగ్గర దాకా వస్తారు, మాకు చెప్తారు, సరే ఓకే ఇట్లా వేయండి అని కొంచెం చెప్పడం అయితే జరుగుతుంది మాకు. ఎవరండి శిరీష గారికి కెమెరా అంటే భయం అని చెప్పింది? అసలు ఎవరు చెప్పినారు? అసలు మేము చెప్తే మేము పెడితే మాట్లాడదు, మరి మాట్లాడుతుంది. ఇప్పుడు నా ముందు చూడండి ఎంత బాగా మీ ఆన్సర్లు కూడా ఆవిడ చెప్పగలుగుతుంది నీట్ గా కూర్చొని. అయితే కెమెరా పెట్టినామని చెప్పి చెప్పొద్దు, ఇప్పుడు కెమెరా అడ్డుంది కదా తనకు, కనబడలేదు కాబట్టి ఫ్రీగా మాట్లాడుతుంది, అంతేనా? కాదు, నేను మంచి అమ్మాయిని కాబట్టి మాట్లాడుతున్నాను కదా. అదిగోండి, మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్లు అడితే ఎవరి గురించి ఎవరికి ఎంత తెలుసు అని ఓకే దొరికిపోతారు ఇప్పుడు నాకు మీరు. శిరీష గారి బర్త్డే ఎప్పుడు? February 14th. గుర్తుందా? కారు కొన్నారు కదా ఆ రోజు మీరు? నాకు 2 days బిఫోరే ఉండే డెలివరీ. సో ఒక ఏదైనా కానీ మన ఒక డేట్ అనేది ఆ డేట్ లో ఒక పని చేస్తే ఎప్పుడు గుర్తుండిపోతా అంటాం కదా. సో దానికోసం అని 2 days డిలే చేసి ఆపి మరి మేము బర్త్డే కు చేసినాం. బర్త్డే కూడా గుర్తుంటది కదా ఆ రోజు. ఇప్పుడు ఎవరికైనా గుర్తుంటది. February 14th వస్తే వాళ్ళ యానివర్సరీ, ఈమె బర్త్డే, కార్ డెలివరీ. ఆ రోజు ఇంతమంది మేము గ్యాదర్ అయినామని చెప్పేసి ఎప్పటికో పండుగ గుర్తుండిపోతా అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఓకే, శిరీష గారి ఫేవరెట్ కలర్ ఏంటి? పింకే ఉంటుంది నాకు తెలిసి. అంతేనా?